జగన్ను ఏకాకి చేస్తున్న వైసీపీ నేతలు పార్టీ వీక్ అవుతుందా, వీక్ అయ్యేలా చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి ఒంటరి అవుతున్నారా? నమ్ముకున్న నేతలంతా దూరం అవుతున్నారా? పదవులు అనుభవించి జారుకుంటున్న లీడర్లు, అధికారం చుట్టే తిరుగుతున్న పొలిటీషియన్లు, వైసీపీ ఓడిపోగానే ప్రత్యామ్నాయం వైపు లీడర్ల చూపు. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఆయన నమ్ముకున్న నేతలే ముంచేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం పదవులు అనుభవించారు, భారీగా ఆస్తులు కూడా పెట్టారు. తీరా వైసీపీ ఓడిపోయేసరికి జగన్ అంటే ఎవరో అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. జగన్తో రాసుకు పూసుకొని తిరిగిన లీడర్లంతా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం జగన్పై ప్రశంసలు కురిపించిన నేతలే ఇప్పుడు తిరగబడుతున్నారు. మరికొందరు విమర్శలు చేయకపోయినా పార్టీకి మాత్రం రామ్ రామ్ చెప్తున్నారు. ఇంకొందరు అదే బాటలో ఆలోచనలో ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. వైసీపీలో నెంబర్ 2గా ఓ వెలుగు వెలిగిన విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఇతర నేతలంతా పునరాలోచనలో పడ్డారు. 4 దశాబ్దాల అనుబంధం ఉన్న విజయసాయిరెడ్డి జగన్కు పార్టీకి దూరమైతే మనమెంత అని ఆలోచిస్తున్నారు. ఎప్పుడు ఏ మంత్రి పార్టీకి జలకిస్తాడో, ఏ మున్సిపల్ చైర్మన్ కండువా మార్చేస్తాడో అన్న టెన్షన్ వైసీపీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కాంగ్రెస్ ను ఎదిరించి పార్టీని స్థాపించారు జగన్. 2019 ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసి 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ స్థానాలతో పార్టీని విజయపదంలో నడిపించారాయన. కానీ విని ఎరుగని సీట్లు సాధించిన జగన్ 5 ఏళ్లు తిరిగేసరికి చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా జస్ట్ 11 అసెంబ్లీ సీట్లకే పరిమితమయ్యారు. అధికారం కోల్పోయాక జగన్మోహన్ రెడ్డికి వరుస కష్టాలు షురూ అయ్యాయి. నేతలంతా తలోదారి చూసుకుంటున్నారు. మొన్నటి వరకు ఏ పార్టీని అయితే నానా బూతులు తిట్టారో ఇప్పుడు అదే పార్టీలో చేరేందుకు తహతహలాడుతున్నారు. మరికొందరు ఇప్పటికే కండువాలు మార్చేసుకున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీలో కీలక నేతలంతా సైలెంట్ అవ్వటం, ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడంతో పార్టీ పరిస్థితిపై అంతర్గత చర్చ మొదలైందని సమాచారం. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన గ్రాఫ్ను చక్కదిద్దే పనులు వైసీపీ చేస్తుందా అంటే లేదనే చెప్పాలి. తాజా పరిస్థితులు చూస్తుంటే మళ్లీ ఎన్నికల సమయానికి అసలు పార్టీలో ఉండేదెవరు, వీడేదెవరు అన్నట్లుగా తయారైంది వైసీపీ పరిస్థితి. మంత్రులుగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి, అవంతి శ్రీనివాస్, వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఆర్ కృష్ణయ్య, బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. తాజాగా విజయసాయిరెడ్డి రాజకీయాలకే రామ్ రామ్ చెప్పేశారు. బయట నుంచి ఒత్తిళ్లు, పార్టీలో పరిస్థితులతో వీళ్లంతా వైసీపీని వీడినట్లుగా తెలుస్తోంది. పార్టీ వీడుతున్న నేతలను బుజ్జగించాల్సిన జగన్ తనకేం పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. పైగా పార్టీ నుంచి వెళ్లిపోయే వాళ్ళంతా వెళ్లిపోవచ్చని బహిరంగంగా చెప్తున్నారు. నా అనుకున్న వాళ్లే పార్టీలో ఉంటారని సమీక్షా సమావేశాల్లో తెగేసి చెప్తున్నట్లు తెలుస్తోంది. నాయకుడిగా నేతలను బుజ్జగించాల్సింది పోయి పోతే పోనీలే అనేలా వ్యవహరించడం నేతలకు మింగుడు పట్టం లేదు. అధినేతకే పార్టీని కాపాడుకోవాలన్న కోరిక లేకపోతే తమకు ఎలా ఉంటుందని నేతలు తమ సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇస్తున్న జగన్ తాను మాత్రం పాల్గొనకపోవటం కింది స్థాయి నేతలతో పాటు క్యాడర్కు కూడా రుచించడం లేదు. ముందుండి నడిపించాల్సినటువంటి నాయకుడే బెంగళూరు వెళ్లి జల్సాలు చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పార్టీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామాతో ఇతర నేతలు ఆందోళనలో పడిపోయారు. విజయసాయిరెడ్డి వైసీపీని వీడటం, రాజకీయాలకు గుడ్ బై చెప్పడం చూస్తుంటే వైసీపీ కోలుకుంటుందా అనే చర్చ మొదలైంది. వైసీపీకి 7 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీళ్లలో కొందరు ఇప్పటికే బీజేపీ, టీడీపీ నేతలతో టచ్లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. జగన్తో పాటు అనేక కేసులో నిందితుడిగా ఉన్న అయోధ్య రామిరెడ్డి రేపో మాపో రాజీనామా చేస్తారన్న క్యాంపెయినింగ్ జోరుగానే కొనసాగుతోంది. ఆయనొక్కడే కాదు, మిగిలిన ఎంపీలంతా ఎవరికి వారు తమ ప్రయత్నాల్లో మునిగిపోయినట్లు కోడై కూస్తోంది పార్టీ క్యాడర్. కీలక నేతలకు జగన్ అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు వస్తున్నాయి. సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్తారన్న వైఎస్ జగన్ ఇంకా తన టూర్పై క్లారిటీ ఇవ్వలేదు. వైసీపీ కనీసం ప్రతిపక్షంగా కూడా పనిచేయటం లేదనేటువంటి విమర్శలు చుట్టుముడుతున్నాయి.